వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. పట్టణంలోని ధర్మపురి రోడ్ వాగ్దేవి నిలయంలో వాగ్దేవి సమారాధనం ఆధ్వర్యంలో సంస్కృత భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవితో పాటు సభ్యులు వ్యాసమహర్షి చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం సభాధ్యక్షులు స్వప్న హైందవి మాట్లాడుతూ సంస్కృతం ఎన్నో భాషలకు మూలమని అన్నారు. భారతీయ సంస్కృతి పరిరక్షణకు అందరూ కృషి చేయాలని, రామాయణాది గ్రంథాలు సంస్కృతంలో రచింపబడినట్లు తెలిపారు. సంస్థ ద్వారా అతిథులకు, మహిళలకు రక్షాబంధనం చేశారు. ఒకరికొకరు రక్షగా, ఐక్యంగా దేశానికి రక్షణగా అభివృద్ధికి సహకరించుకోవాలని అన్నారు. ముఖ్య అతిథి సైకాలజిస్ట్ ఎన్ సూర్యనారాయణ మాట్లాడుతూ సంస్కృత భాషను ప్రభుత్వం మరింతగా ప్రోత్సహించాలని కోరారు. ఈ సందర్భంగా మహారాజా ప్రభుత్వ సంస్కృత ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుని కర్రీ సంతోషి లక్ష్మిని సంస్థ సన్మానించి జ్ఞాపికను అందజేశారు. పలువురికి రక్షాబంధనం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుని కళాకారిణి కె విజయలక్ష్మి, ఈశ్వర్ కౌశిక్, స్వచ్ఛంద సేవా సంఘం ప్రతినిధి గోటేటి హిమబిందు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఆ భాషను భారతీయులుగా మనం అందరము భావితరాలకు అందించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అంటే సశాస్త్రీయ పండితులు సశాస్త్రీయంగా, ఉదాహరణకు మేమంతా ఉన్నాము, నా ప్రక్కనే ఇక్కడ మా అమ్మాయి సంతోషి లక్ష్మి సంస్కృతం టీచరు, నేను సంస్కృత ప్రిన్సిపల్గా ఒక 20 ఏళ్ళు పనిచేశాను. తర్వాత ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా చేస్తున్నాను. అంటే సంస్కృతం అనేటటువంటిది భావితరాలకు అందించాలంటే ఆ శాస్త్ర పండితులు కరువు అవుతున్నారు ఈ రోజుల్లో. ఆ శాస్త్ర పరిరక్షణ గావించేటటువంటి వారిని మనము ఈరోజు సత్కరించుకుని మన సనాతన ధర్మమైనటువంటి ధర్మార్థ కామమోక్షాలు ఎక్కడుంటాయి అంటే మన సంస్కృత భాష తెలుసుకుంటే ఉంటాయి. అంటే రామో విగ్రహవాన్ ధర్మ, రాముని చూస్తే మనకు ధర్మం కనిపిస్తుంది. ఆ రాముని యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి. రామాయణం ఏ భాషలో ఉంది? సంస్కృత భాషలో ఉంది. అదేవిధంగా మనము ప్రతిరోజు అనుష్ఠానం చేస్తున్నటువంటి వారిని చూస్తే గాయత్రి మంత్రం, గాయంతం ఇది త్రాయత ఇది గాయత్రి. ఎవరైతే గాయత్రి మంత్రాన్ని గానం చేస్తూ ఈరోజు జంజాల పౌర్ణిమ అని అంటారు, శ్రావణ పౌర్ణిమ అని అంటారు, ఎవరైతే యజ్ఞోపవీతాన్ని మార్పు చేసుకుని ఈరోజు మళ్ళీ ధరిస్తారో మరలా నూతనంగా మంత్రాత్ మననాత్రాయతే ఇది మంత్ర, ఆ మంత్రం చెప్పుకుంటూ వాళ్ళు ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని వాళ్ళు ఎప్పుడైతే ఈరోజు ఆ యొక్క మంత్రాన్ని చెబుతూ గాయత్రిని ఇది చేస్తారో పురహితం కోరుతారనమాట. బ్రాహ్మణ్యం అంటే బ్రహ్మ జ్ఞానం కలిగి ఉండడం, ఏది మంచి ఏది చెడు అని సమాజానికి చెప్పే శక్తి కలిగినటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తులు ఈరోజు యజ్ఞోపవేత ధారణ మళ్ళీ చేసుకోవడము అటువంటిది ఈ సంస్కృత భాషా దినోత్సవం రోజు జరుగుతుంది. సంస్కృత భాష దేవ భాష, దేవతలు మాట్లాడుకున్నటువంటి భాష కాబట్టి ఆ దేవ భాష గైర్వాణ భాష అమర భాష కాబట్టి ఈరోజు మనం అందరము కూడా సంస్కృతం చదివితేనే కాదు, మనలోనే సంస్కృతం ఉంది. వస్త్రం సంస్కృతం, అన్నం సంస్కృతం, గృహం సంస్కృతం. సంస్కృతం లేకపోతే మనమే లేము, మానవుడే లేడు. అటువంటి సంస్కృత భాష గురించి నాటి మహారాజులు 1860లోనే మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలను ఏర్పాటు చేశారు. ఒక సంగీత కళాశాలను ఏర్పాటు చేశారు. సంగీతమపి సాహిత్యం సరస్వత్యా పదద్వయం ఏకమాపాత మధురం అన్యద ఆలోచన అమృతం అని అన్నారు. సంగీతం మనిషికి ఆనందాన్ని ఇస్తే సాహిత్యము మనిషిని ఆలోచింపజేస్తుంది. అటువంటి శాస్త్ర పరిరక్షణ మనం గావించాలి. నేటి యువతకి మోటివేషనల్ స్పీచెస్ అని అనేక మేము వింటూ ఉంటాం. అవన్నీ కూడా నాడు రామాయణము, భారతము, భగవద్గీత ఇవన్నీ చూస్తే మానవుడు ఎలా ఉండాలి, సమాజంలో మానవుడు తన ఇంటిలో ఎలా ఉండాలి, మాతృధర్మం ఏమిటి, పితృధర్మం ఏంటి, భ్రాతృధర్మం ఏంటి, సమాజ ధర్మం ఏంటి. ఈరోజు మేము చేస్తున్నాం ఈ సంస్కృత భాషా దినోత్సవం అంటే ఇది బాధ్యత, మనందరి బాధ్యత. మనమందరము కూడా ఈ గొప్ప భాష, గౌరవప్రదమైన భాష, అన్ని భాషలకి తల్లి వంటి. మన తల్లిని ఎలాగైతే మనం గౌరవిస్తామో సంస్కృత భాషను కూడా అంతే గౌరవంతో గౌరవించాలని, అలాగే ఈ రోజు సందర్భంగా సంస్కృత భాషని మన రాజ్య భాషగా ప్రభుత్వం గుర్తిస్తే అందరికీ చాలా బాగుంటుంది. భారతదేశంలో మనం సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే సంస్కృత భాషని పాఠ్యాంశంగా, కంపల్సరీ పాఠ్యాంశంగా కూడా చేరిస్తే చాలా బాగుంటుందనే ఒక సూచన ఈరోజు మనం అనుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సంస్కృత భాష అన్ని భాషలకి మూలమైనప్పుడు అలాంటి భాషని రాజ్యభాషగా ఉంచితే ఇంకా మంచిది కదా. ఈరోజు చాలా తక్కువ మందికి సంస్కృతం అంటే తెలుసు, అది ఎవరో కొంతమందికి చెందినదని, లేకపోతే మనకి రాదని, అది చాలా పెద్ద విషయం అని, దాన్ని మనం చదవలేమని, మనం తెలుసుకోలేమని అనుకుంటారు.
సంస్కృత పాఠశాలలో నేను కూడా ఒక విద్యార్థి. నేను మహారాజా సంస్కృత పాఠశాలలో చదువుకున్నాను. అందుకని సంస్కృతం ఎంతో సరళమైంది, చాలా ఈజీ అయింది, చాలా బాగా